ట్రేడింగ్, ఓటీపీ, ఇన్వెస్ట్మెంట్ పేరుతో రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు అలర్ట్ గా ఉండాలని అన్నారు హైదరాబాద్ సిపి సజ్జనార్. పోలీసుల పేరుతో వచ్చే చీటింగ్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. ఓటీపీలు, పర్సనల్ ఇన్ఫర్మేషన్ ను పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో అడగరని చెప్పారు. హైదరాబాద్ సిటీ పోలీసుల ఆధ్వర్యంలో చేపట్టిన సిమిత్రా పోర్టల్ ను ప్రారంభించారు సిపి సజ్జనార్. సైబర్ బాధితులకు అండగా నిలిచేందుకే సిమిత్రా పోర్టల్ అందుబాటులోకి తెచ్చినట్లుగా తెలిపారు. ఇక సైబర్ మోసగాళ్లతో నష్టపోయిన బాధితులు గోల్డెన్ అవర్ లో 1930కి కంప్లైంట్ చేయాలన్నారు. సైబర్ క్రైమ్ బాధితులకు పోర్టల్ సేవలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు హైదరాబాద్ సిపి. నేరస్తులు ఎవరున్నారు, వాళ్ళు నేరం అయిన తర్వాత బాధితులకి అండగా ఉండడానికి హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేటు ఈ యొక్క కొత్త వినూతన సిస్టమ్ తీసుకురావడం జరిగింది. ఎందుకంటే రోజు రోజుకి సైబర్ క్రైమ్ పెరుగుతుంది. బట్ మనము అది కాకుండా కొత్త కొత్త ఎంఓస్తో కూడా రావడం జరుగుతుంది. మనములో ఉన్న ఒక ఆశని, దురాశని మరియు మన ఒక భయాన్ని ఒక అడ్డం పెట్టుకొని అందరూ కూడా సైబర్ క్రైమ్ నేరస్తులు ఈ యొక్క క్రైమ్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. మనము పొద్దున్న లేస్తేనే మీ ద్వారా మనం చూస్తూనే ఉంటాను. ఓటీపీ ఫ్రాడ్స్ అంటారు, ట్రేడింగ్ ఫ్రాడ్స్ అంటారు, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అంటారు, గోల్డ్ పేరుతోని ఫ్రాడ్, సిల్వర్తో ఫ్రాడ్ అని చెప్పి రకరకాల చేయడం జరుగుతుంది. సో కంప్లైంట్ ఈ యొక్క ఫ్రాడ్ అయిన తర్వాత విల్ బి ఇన్ అ కంప్లీట్ షాక్. సో ఇమీడియట్లీ నేను ఎవరెవరు అనుకోకుండా తెలియకుండా ఎవరు ఈ యొక్క సైబర్ క్రైమ్లో మనము విక్టిమ్ అయిపోతాం, వాళ్ళు ఇమీడియట్లీ ఫస్ట్ చేయాల్సిన పని 1930కి ఫోన్ చేయాలి. దట్ ఈస్ ది గోల్డెన్ మంత్ర. మీరందరూ కూడా అయింది అటెంప్ట్ అయినా ప్లీజ్ కాల్ 1930. మీ యొక్క డీటెయిల్స్ని cybercrime.gov.in మీరందరూ కూడా మీ ఎన్సీఆర్టీపీ పోర్టల్లో మీ డీటెయిల్స్ని ఎంట్రీ చేయాలి. అది కాకుండా గోల్డెన్ అవర్లో చేయాలి. మనం ఎట్లా మనము కార్డియక్ అరెస్ట్ అయిన తర్వాత, బ్రెయిన్ స్ట్రోక్ అయిన తర్వాత ఎట్లా మనం గోల్డెన్ అవర్ అంటానో దీంట్లో కూడా ఒక గోల్డెన్ అవర్ అనేది ఉంటుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ యూజ్ గోల్డెన్ అవర్ సో దట్ మనము అకౌంట్ని ఫ్రీజ్ చేయవచ్చు. ఎందుకంటే ఈ నేరస్తులంతా క్షణంలో అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఎక్కడెక్కడో మ్యూల్ అకౌంట్స్ ఉంటాయి, ఎక్కడ ఉంటుంది, ఒక్కటి లేదు 2-3 లేయర్స్లో అమౌంట్ వెళ్ళిపోవడం జరుగుతుంది. సో అది ఆపాలంటే మీరు గోల్డెన్ అవర్ని వాడుకోవాలని చెప్పి కోరుతున్నాను. ఇది 1930 ఇస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోర్టల్. మళ్ళీ ఆ విక్టిము ఆయనకి ఎక్కడ పోవడానికి తెలియదు, దగ్గరున్న పోలీస్ స్టేషన్ ఎక్కడని తెలియదు. చాలామంది కూడా ఇల్లిటరేట్ ఉన్నారు, ప్లస్ పెద్దవాళ్ళు ఉన్నారు, రిటైర్డ్ పీపుల్ ఉన్నారు, 80 years అయిన వాళ్ళు ఉన్నారు, యూత్ ఉన్నారు, ఉమెన్ ఉన్నారు. సో వాళ్ళకి ఎక్కడ ఏం చేయాలనేది తెలియదు, వాళ్ళు చాలా ఒక భయభ్రాంతానికి గురి అయి ఉంటారు. సో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేటు ఈ ఒక వర్చువల్ పోలీస్ ఆఫీసర్ అనే ఒక సిస్టమ్ని తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు మనము ఉన్న ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని, క్లౌడ్ టెలిఫోనీ, మళ్ళీ అదర్ సిస్టమ్స్ని వాడుకొని ఈ ఒక వర్చువల్ పోలీస్ ఆఫీసర్ని మనము ఈ ఒక ఇనిషియేటివ్ని మనము లాంచ్ చేయడం జరిగింది. దాదాపు 24 డెడికేటెడ్ ఆఫీసర్స్తోనే ఇది స్టార్ట్ చేశాను. 365 days వర్క్ అవుతుంది. మళ్ళీ 8 AM to 8 PM మాత్రమే పని చేస్తుంది. ఇది ఒక రెవల్యూషనరీ స్టెప్, విప్లవాత్మక స్టెప్ ఇది. ఎందుకంటే బాధితులకి అండగా ఉండడానికి ఎక్కడ లేదు ఈ ఒక సిస్టమ్. ఇది హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లోనే ఇది స్టార్ట్ కావడం జరిగింది. సో దీనివల్ల ఒక ఎవరెవరు బాధితులు ఉన్నారో వాళ్ళకు, ఎందుకంటే చాలామందికి తెలియదు ఎట్లా ఎఫ్ఐఆర్ చేయాలి, ఏం చేయాలని తెలియదు. చాలామందికి కూడా ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. వాళ్ళు ఎఫ్ఐఆర్ అనేది తెలియదు, ఎక్కడ పోవాలో తెలియదు. వాళ్ళకు పోలీస్తో కూడా ఒక ఫస్ట్ ఇంటరాక్షన్ అవుతుంది, ఎందుకంటే అంతా పెరిగిపోయింది. సో దీని ద్వారా వాళ్ళు ఎక్కడ పోయేది అవసరం లేదు. ప్లస్ వాళ్ళు అక్కడ ఇంటి నుంచే కూర్చొనే ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకో ఒక అవకాశాన్ని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ కలవడం జరిగింది. సో ఎందుకంటే చాలామందికి ఈ ఒక్క షాక్లు ఉంటారు. సో అందుకు వాళ్ళకి హెల్ప్ చేయడానికి మనం ఈ ఒక్క సిస్టమ్ని తీసుకురావడం జరిగింది. దాంతో కూడా మనము ఇక్కడి నుంచి వెళ్ళే నంబర్ కూడా 04041893111 నంబర్ నుంచే ఆ ఫోన్ వెళ్తుంది. మీరు వాపస్ పంపించే డీటెయిల్స్ 87126 సిరీస్ నుంచే స్టార్ట్ అయ్యే నంబర్ నుంచే మీకు ఆ డీటెయిల్స్ పంపించాల్సి ఉంటుంది. సో అట్లానే కాకుండా మనకు యాజ్ అ పోలీస్ ఆఫీసర్ మనకు 100% రిజిస్ట్రేషన్ ఆఫ్ క్రైమ్ ఉంటుంది.